జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. నువ్వే శిలవు, నువ్వే శిల్పివి, నువ్వే శిల్పానివి. మనం క్రియేట్ చేసేది ఏమి లేదమ్మా. ఇక్కడ నేచర్ ఇచ్చిన దాన్ని పొట్ట ఎక్కువ వచ్చిందనుకో, వాకింగ్ పోయి సరి చేసుకోవాలి, చెక్కుకోవాలి. దాన్ని చెక్కితే మంచిగా అవుతావు, శిల్పంలాగా అవుతావు. నీకు బ్రెయిన్ ఇచ్చింది నేచర్, అద్భుతమైన జ్ఞానం ఇస్తారు. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? బయటికి వెళ్ళి చూడండి. ఆకాశాన గాలి ఉందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలలో నీరుందంట, నీళ్ళల్లోనే నిప్పుందంట. అరే, ఆకాశాన గాలి ఉందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలలో నీరుందంట, నీళ్ళల్లోనే నిప్పుందంట. మెరుపు మెరుపుల మధ్య ఉరుముతున్న ఉరుముందంట. చిత్రాలదో ఏమో లోకం, చాలా చిత్రాలదో ఏమో కాలం. గొంగలి పురుగు రంగు మారి సీతాకోక అయ్యేనెట్లా, సాలె పురుగు నేసేదెట్లా, మెనుగురు పువ్వు ఎలిగేదెట్లా, ఏనుగు తిన్న ఎలగ పండు ఎట్ట మాయమవ్వునంట. చిత్రాలదో ఏమో లోకం, చాలా చిత్రాలదో ఏమో కాలం. మన కళ్ళ ముందే జ్ఞానం అంతా కళ్ళపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని అందుకున్న వాడే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. యాపిల్ ఎప్పుడైతే కింద పడ్డదో భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పారు సైంటిస్టులు. నువ్వు కూడా అలా చెప్పినప్పుడే ఒక గొప్ప సైంటిస్ట్ అవుతావు. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి. మనలో ఉన్న వేస్ట్ను మొత్తం తీసేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం విజయం సాధిస్తాం. మనమే తెలివి కల్లోలమా? మన తెలివి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తెలివిని కనిపెట్టిన వాడెవడు? ఈ విజ్ఞాన శాస్త్రం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఏలడంత లేని ఓ సాలీడు నేస్తున్నాడు ఏం చక్కంగా తన గూడు. అద్భుతంగా గూడు అల్లుకుంది. గాలి వచ్చింది, ఇసిరి కొట్టగానే మొత్తం గూడు అంతా కింద పడ్డది. మళ్ళీ కష్టపడి మళ్ళీ అల్లింది. ఈసారి వర్షం వచ్చింది, మొత్తం కొట్టిపారేసింది, మళ్ళీ పడిపోయింది. ఈ పడిలేసి ఒక అద్భుతమైన వల తయారు చేసింది. ఏలిడంత లేని ఓ సాలీడు నేస్తున్నాడు ఏం చక్కంగా తన గోడు. మన కట్టే బట్టకు నేసే నేతకు తాతవాడు, చిన్నవాడు అయిన పనిలో మోనగాడు. ఆ సాలీడు గూడు అల్లుతుంటే చూసి మన సాలెవాడు బట్టలు వేయటం నేర్చుకున్నాడు. వండర్. కొమ్మల్లోన కూసిందొక్క కోయిలమ్మ, ఎన్ని రాగాలు ఎట్లా వచ్చినాయో చెప్పుకోమ్మా. కాకి గూడు, అందులో గుడ్లు పెట్టింది. కోయిల కూడా పోయి కాకి గూటులో గుడ్లు పెట్టింది. తన గూడు తను అల్లుకొని తన పిల్లల్ని తను చేసుకోవచ్చు కదా, చేయలే.